వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బట్టలు ఇప్పుకున్నారు. ఎస్, వలువలు విప్పుకున్నారు, బట్టలు విప్పుకున్నారు. అతని బట్టలు ఊడదీసి రోడ్డు మీదకు తీసుకొచ్చారు. అవును, న్యూడ్ కాల్స్తో అతని జీవితాన్ని ఛిద్రం చేశారు, రోడ్డు పాలు చేశారు. ఇది ఏ నైజీరియన్ ముఠాలో చేసిన పని కాదు, విదేశీ ముఠా ఎంత మాత్రం కాదు. మనవాళ్లే, అచ్చంగా మనవాళ్లే, తెలంగాణ వాళ్ళే. ఈ ముఠా, ఈ గ్యాంగ్ ముగ్గురు భార్య, భర్త, ప్రియురాలు. ఈ ముగ్గురు కలిసి ఒక నయా నాటకానికి, నయా మోసానికి, ఘరానా మోసానికి తెరతీశారు. ఎక్స్ వేదికల న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ, ఎక్స్ ద్వారా పరిచయమైన వ్యక్తికి వాట్సాప్లో న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ అతన్ని దివాళా తీయించేశారు. అవును, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి ప్రాంతంలో ఉన్న ఈ జంట ఎక్స్లో ఒక వ్యక్తికి ఎరవేసి పూర్తిగా నమ్మించి తాము కోటీశ్వరులం, మనం పెద్ద పెద్ద భూములు అమ్ముతుంటామంటూ అతన్ని నమ్మబలికారు. ఆ గ్యాంగ్లో ఒక అమ్మాయి అతనితో తరచుగా న్యూడ్ కాల్స్ మాట్లాడేది. న్యూడ్ కాల్స్ తెలుసు కదా, మొత్తం బట్టలు ఇప్పుకొని హనీ ట్రాప్ అన్నమాట. అతన్ని అలా వల్లో వేసుకున్నారు. మాట్లాడుతుంది లోకల్ వాళ్ళే, నైజీరియన్లు కాదు, విదేశీయులు కాదు, మన వాళ్ళే అంటూ అతను నమ్మేశాడు. వాళ్ళు కోరింది చేశాడు, వాళ్ళు అడిగినంత ఇచ్చాడు. 3,80,00,000 వరకు ముట్టజెప్పాడు. చివరకు తాను మోసపోయానని అర్థం చేసుకుని పోలీసులను ఆశ్రయించాడు. కల్వకుర్తికి చెందిన చక్రి మల్లేష్, అతని భార్య మేరీ, మరో ఫ్రెండ్ ప్రియురాలు అని అంటున్నారు మల్లిక. వీళ్ళంతా కలిసి ఒక మంచి ప్లాన్ వేశారు. అచ్చం నైజీరియన్ ముఠాలాగా. నైజీరియన్ ముఠా కానీ, కొంతమంది నార్త్ ఇండియా నుంచి చేసే న్యూడ్ కాల్స్ ముఠా కానీ ఎలా చేస్తారో అచ్చం అలాగే చేశారు. సంయుక్తారెడ్డి అనే పేరుతో ఎక్స్లో ఒక హ్యాండిల్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఆ అకౌంట్ ద్వారా పరిచయం అయ్యాడు ఓ వ్యక్తి. అతన్ని వల్లో వేసుకున్నారు. ఆ వ్యక్తి వివరాలు పోలీసులు బయట పెట్టలేదు కాబట్టి చెప్పుకోవడానికి వీల్లేదు. అతన్ని ఎక్స్లో ఆకర్షించారు. అతనితో అతని ఫోన్ నంబర్ తీసుకొని ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. న్యూడ్ కాల్స్ మాట్లాడారు. ఆ ముగ్గురిలో ఒక అమ్మాయి తరచుగా బట్టలు ఇప్పేసుకుంటూ అతన్ని ఆకర్షించేది, ఫోన్లో మాట్లాడేది, అతన్ని కూడా అలా చేయమని చెప్పేది. అతను ఆమెను బాగా నమ్మాడు. వాళ్ళు చెప్పినట్టే చేశాడు. న్యూడ్ కాల్స్ ద్వారా మాట్లాడుతుంది మన వాళ్ళే, అచ్చంగా తెలుగు మాట్లాడుతున్నారు, మోసం చేసే అవకాశం లేదనుకున్నాడేమో. వాళ్ళు చెప్పిందంతా చేశాడు. తాము బాగా సంపన్నులమని, విలువైన భూములు అమ్ముతూ కొంటూ చేస్తుంటామని అతన్ని నమ్మించారు. ఇతను కూడా ఆశ పుట్టింది. నాకు కూడా అలా భూములు కొనిపెట్టండి అంటూ వాళ్ళను కోరాడు. అంతే, దొరికింది చేప అనుకున్నారు. అతని నుంచి డబ్బులు రాబట్టసాగారు. దాదాపు 3,80,00,000 వాళ్లకు అప్పజెప్పాడు. పలు దఫాలుగా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ ఆ తర్వాత ఆ భూముల్ని చూసుకోవాలన్న ఆలోచన అతనికి రావడంతో వాళ్ళను అడిగాడు. అంతే, వాళ్ళ వైపు నుంచి నో ఆన్సర్. ఫోన్లు స్విచ్ ఆఫ్, నెంబర్లు పనిచేయట్లేదు. అప్పుడు అర్థమైంది అతనికి తాను మోసపోయానని. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఏదోలా కష్టపడి వాళ్ళను పట్టుకొచ్చి విచారిస్తే వాళ్ళ భాగవతం చూసి పోలీసులే షాక్ గురయ్యారు.
దాదాపు వాళ్ళు వసూలు చేసుకున్న డబ్బులో దాదాపు 40 లక్షలతో 2 కార్లు, బైక్ కొనుక్కున్నారట. మిగతా డబ్బు ఏమైంది అంటే జల్సాలు చేశామంటున్నారు. అంటే 40 లక్షలు 3,80,00,000 లక్షల్లో 40 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. మిగతా అంతా జల్సాలు చేశారు, తాగారు, తందనాలాడారు, ఎంజాయ్మెంట్కు ఆ డబ్బంతా వినియోగించారు. ఇంత డబ్బు జల్సాలకు ఖర్చు చేసిన ఆ 3 కిలాడీలను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వాళ్ళని కటకటాల్లోకి తోశారు. న్యూడ్ కాల్స్ ఒక్కసారి అర్థం చేసుకోవాలి. న్యూడ్ కాల్స్ ఎంత భయంకరంగా జీవితాన్ని ఛిద్రం చేస్తాయో ఈ వ్యక్తి జీవితాన్ని కూడా ఈ 3 మళ్ళీ చెప్తున్న నైజీరియన్లు కాదు, విదేశీయులు కాదు, ఉత్తర దేశం ముఠా ఎంత మాత్రం కాదు, మన వాళ్ళే, తెలంగాణ వాళ్ళే. తెలంగాణ వాళ్ళే పక్కా తెలుగులో మాట్లాడారు. బట్టలు అన్నీ ఎప్పుకున్నారు, వీడియో కాల్స్లో అన్నీ చూపించేసుకున్నారు. అతని బట్టలు ఉడదీసి రోడ్డు మీదకి తీసుకొచ్చారు. న్యూడ్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ పోలీసులు పదే చెబుతున్న కొంతమంది అమ్మాయిల అంగాంగ సౌష్ఠవాలకు ఆశపడి ఎప్పుడూ చూడనట్టుగా తమ జీవితాల్ని తాము ఎంతో కష్టపడి శ్రమకూర్చి సంపాదించుకున్న డబ్బును ఇలా కోల్పోతున్నారు. ఈ యువకుడికి కూడా ఇది ఒక గుణపాఠం అని చెప్పొచ్చు. ఎందుకు ఆశపడాలి? ఎవరో ఏమో బట్టలు ఎప్పుకుంటే ఆశపడతారా? ఇలా రోడ్డు మీదకి వస్తారా?